హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ రియాలిటీ విత్ మహేష్. సో ఏదైతే మనం యూపీఎస్సీ సిరీస్లో భాగంగా మెయిన్స్ ఓరియంటెడ్ క్లాసెస్ తీసుకుంటున్నామో స్టిల్ ఇంతవరకు లైక్ GS1, GS2, GS3 కంప్లీట్ చేసాము. GS4 మీన్స్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, అంటే నైతిక విలువలు ఎలా ఉండాలి యూపీఎస్సీ చదివే స్టూడెంట్స్కి. అందులో మనకి 7 పాయింటర్ సిలబస్ ఉంటుంది. ఓకే, ఎథిక్స్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, లైక్ ఆప్షనల్ సబ్జెక్ట్, ఈ 3 సబ్జెక్టులో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళందరూ కూడా టాప్ 200, 300లో ఉంచారు ర్యాంక్స్. ఓకే, ఒకసారి మీరు చెక్ చేసుకోండి కావాలంటే. పాస్ట్ 10 years ర్యాంకర్స్ని చూడండి. మోస్ట్లీ లైక్ ఎవరైతే ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, ఇట్ మీన్స్ GS4 అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 1, పేపర్ 2 మోర్ దెన్ 300+ వచ్చుంటే వాళ్ళకి 300 ఆర్ 290, 280+ కూడా స్కోర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్ ఇండియా 200 to 300 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు. ఓకే, సో ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాను ఈ సెషన్ అంటే, ఎథిక్స్ అనేది ఇట్ ఈస్ లైక్ వే ఆఫ్ లైఫ్ అనమాట. అంటే ఏదో మనం చదువుతున్నాము అని కాదు. ఎస్, సిలబస్ ఉంటుంది. సిలబస్ లైక్ డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్, కొటేషన్స్, లైక్ డిఫరెంట్ ఫిలాసఫర్స్. ఇండియాలో చూసుకుంటే గాంధీ అవనివ్వండి, అంబేద్కర్ అవనివ్వండి, లైక్ అబ్దుల్ కలాం అవనివ్వండి. ఓకే, ఇప్పుడు ఓల్డ్ వైజ్గా చూస్తే లైక్ సోక్రటిస్ అవనివ్వండి, ప్లాటో అవనివ్వండి, ఇలా డిఫరెంట్ థింకర్స్, ఇమాన్యుయల్ కాంట్ అవనివ్వండి, ఇలా డిఫరెంట్ థింకర్స్ ఉంటారు. ఓకే, వీళ్ళందరూ కూడా మనకి సిలబస్లో భాగమే. ఎందుకు అంటే ఎథిక్స్లో మనకి టోటల్గా 19 క్వశ్చన్స్ అడుగుతారు పేపర్లో. 19కి 19 ఆన్సర్ చేయాలి మనం. ఓకే, ఇన్ టైం లైక్ 3 hours. ఇట్ మీన్స్ ఎగ్జామ్ మనకి 2:30 to 5:30 ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్ అఫీషియల్ టైమింగ్ చెప్తున్నాను. ఓకే, మీరు కూడా ఎప్పుడైనా ఎథిక్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలనుకున్నా, ఎథిక్స్ చదవాలి అనుకున్నా మోస్ట్లీ ఈ టైమింగ్లో చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు అఫీషియల్ టైమింగ్లో చదవడం వల్ల ఏమైందంటే మనం లైక్ ఆ టైంకి మన మైండ్ సెట్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది, జస్ట్ మనం ఒక సెల్ఫ్గా ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. లైక్ మనం ఎలా చదువుతున్నాము, అందులో ఉన్న సిలబస్ ఏంటి, మన సోర్సెస్ ఏం ఫాలో అవుతున్నాము, అంటే ఆ 3 hours మన మైండ్ సెట్ ఎలా వర్క్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద లైక్ పర్సన్ టు పర్సన్ అండి. బట్ ఎప్పుడైతే మీరు ఆ టైమింగ్లో ఏదైతే 2:30 to 5:30 టైంలో మీరు ఎథిక్స్ సబ్జెక్ట్ కానివ్వండి, లైక్ GS2 ఇండియన్ పాలిటీ, ఇది చదవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఆప్షనల్ పేపర్ 2, ఇవన్నీ కూడా మనకి ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటాయి 2:30 to 5:30. ఓకే, ఈ సెషన్స్లోనే వీటిని అడ్రస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఎథిక్స్లో ఏంటంటే సోర్సెస్ చాలామంది అడుగుతుంటారు, లైక్ తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళకైతే లైక్ సోర్సెస్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. లైక్ వాళ్ళకి చాలా బుక్స్ ఉన్నవి, న్యూస్ పేపర్స్ ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఓకే, GS1, GS2, GS3 నాలెడ్జ్ అంతా కూడా GS4లో అప్లై చేయొచ్చు ఇండైరెక్ట్గా. ఓకే, అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు సడన్గా. అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఓకే, అంటే మన భావోద్వేగాలు మన అదుపులో ఎలా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2019లో దిశ కేసు అయింది. ఓకే, దిశ కేసు అందరికీ తెలుసు, చాలా ఫేమస్ కేసు ఇన్ ఇండియా. దిశ యాక్ట్ కూడా తీసుకొచ్చారు లైక్ ఏపీ గవర్నమెంట్. ఓకే, ఇలాంటివి జరిగినప్పుడు లైక్ అప్పుడు ఎవరైతే ఉన్నారో పోలీస్ కమిషనర్, హీఈస్ అన్ IPS ఆఫీసర్. అతను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పట్ల ఒక సానుభూతిని, ఎస్ మేము ఉన్నాము, ఏం కాదండి మేము చూసుకుంటాము, తప్పకుండా మనం వాళ్ళకి శిక్ష పడుతుందని ఒక భరోసా ఇచ్చాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే మనం ఒక అధికారి స్థాయిలో ఉన్నప్పుడు మనం ఇలా సామాన్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము ఉన్నాము అని సపోర్ట్ ఇస్తే ఆ ధైర్యం వేరుంటుంది. ఓకే, రాజకీయ నాయకులు చూసే విధానం వేరుంటుంది. ప్రజలకు కావాల్సిన సేవలు అందించడంలో ఒక అధికారి చూసే కోణం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎస్, మనం డెఫినెట్గా 35 years ఆఫ్ సర్వీస్ ఉంటుంది, కానీ వాళ్ళు 5 years ఒకసారి మారుతూ ఉంటారు. ఓకే, బట్ మనది లాంగ్ రేంజ్లో ఉంటుంది సర్వీస్ కాబట్టి మనం లైక్ ఆ యొక్క సిచ్యువేషన్ని బ్యాలెన్స్డ్గా చేయడం కానివ్వండి, ఓకే పరిస్థితుల్ని మనం అర్థం చేసుకునే విధానము, ఇంట్లో మన పరిస్థితులు కానివ్వండి, కుటుంబ పరిస్థితులు కానివ్వండి, లైక్ మన ఫ్రెండ్ సర్కిల్లో ఎస్పెషల్లీ ఎక్కడికైనా మనకి వెళ్ళినా మనం ఒక మోరల్ వాల్యూస్, ఎథిక్స్ డెఫినెట్గా పాటించాలి. ఓకే, ఎందుకు సార్ అంటే డెఫినెట్గా అవి కేవలం ప్రిపరేషన్ కోసమే కాదు, రేపు మన పర్సనల్ లైఫ్ కూడా ఉంటాయి. మీరు ఎవరినైతే మోసం చేస్తారో పక్క మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఒకటి ఉంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది ప్రూవ్డ్. కావాలంటే ఎవరినైనా అడగండి, ఇది ట్రూ. ఓకేనా? సో కాబట్టి ఎథిక్స్ అనేది ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే డెఫినెట్గా ఎథిక్స్ స్కోరింగ్ సబ్జెక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, కాబట్టి మీరు ఇది దృష్టిలో పెట్టుకోండి. కేవలం స్కోర్ కోసమే చదవకండి ఏది కూడా, జస్ట్ ఫీల్ అవుతూ ఉండండి ఆ కంటెంట్ని, ఆ సిలబస్ని, ఆ ఆన్సర్ రైటింగ్ని. లైక్ UPSC సివిల్ సర్వీస్ మొత్తమే లైక్ మీరు వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే మీరు ఫీల్ అవ్వాలి ఆ ప్రిపరేషన్ని. ఎందుకు సార్ అంటే లైక్ చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, హిస్టరీ అని, జియోగ్రఫీ అని, పాలిటీ, చాలా డైవర్సిఫైడ్ ఉంటుంది. మన ఇండియా ఎంత డైవర్సిఫైడో మన సిలబస్ కూడా అంత డైవర్సిఫైడ్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్ ఇండియా సర్వీసెస్. అంటే ఇందులో మనం రిక్రూట్ అయితే మనం దేశం తరపున సేవ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇండియన్ ఆర్మీ లాగా, ఓకే ఇండియన్ నేవీ లాగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాగా. అంటే ఇట్ ఈస్ లైక్ సెంటర్, మన సెంట్రల్ అండర్లో ఉంటాం. మనం స్టేట్లో వర్క్ చేస్తాం. ఎస్, డెఫినెట్గా డిప్యుటేషన్ మీద మనం ఏదైతే స్టేట్లో చేస్తున్నామో ఢిల్లీకి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కాబట్టి మనం డెఫినెట్గా డిఫరెంట్ స్టేట్స్ తిరుగుతాం కాబట్టి మనకి అన్ని లాంగ్వేజ్ కానీ, అన్ని కల్చర్ పట్ల కానీ మినిమం అవగాహన ఉండాలి యాజ్ ఏ ఆఫీసర్గా. ఇప్పటి నుంచే వాటన్నిటి మీద వర్క్ చేయండి. ఓకే, లైక్
సోర్సెస్ వచ్చాక ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఒక 4 to 5 ఉన్నాయండి. మోస్ట్ ఫేమస్ బుక్ వచ్చేసి చాలామంది ఫాలో అవుతారు. లైక్ 2013 నుంచి 14, 15, 16 అప్ టు 19 మటుకి లెక్సికన్ అనే బుక్ ఫాలో అయ్యేవాళ్ళు. తర్వాత జి సుబ్బారావు సార్ బుక్ ఒకటి ఉంది. అండ్ డీకే బాలాజీ సార్ ఐఏఎస్ ఆఫీసర్ సార్ బుక్ కూడా చాలా ఫేమస్. ఓకే, నెక్స్ట్ రీసెంట్ ట్రెండ్స్లో ముదిత్ జైన్ ఐఆర్ఎస్ అని సారు లైక్ 3 times ర్యాంక్ హోల్డర్ అనమాట యూపీఎస్సీలో. రీసెంట్ 2024, 2023 రిజల్ట్స్లో కూడా సార్ స్టూడెంట్స్ చాలామంది కూడా ఎథిక్స్లో మోర్ దెన్ 120, 130, 110, 100 చాలామంది స్కోర్ చేశారు. ఓకే, ఎందుకు అంటే లైక్ ఎప్పుడైతే మనం ఒక ఎథిక్స్ ఎక్స్పర్ట్ దగ్గర మనం అలాంటి విషయాలు వింటానో ఆల్రెడీ అతను రాసిన అతను కరెంట్ ఎగ్జాంపుల్ అనమాట మనందరికీ. సో అతను చెప్పే వే ఆఫ్ విధానం చాలా బాగా ఇష్టం నాకు పర్సనల్గా అయితే. నేను చాలా సార్ వీడియో చాలా బాగా ఫాలో అవుతాను, ఇప్పటికీ ఫాలో అవుతుండే ఎథిక్స్ విషయంలో. మీరు కూడా ఒకసారి చూడండి, జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి ముదిత్ జైన్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఎథిక్స్ క్లాస్ అని కొట్టండి. అవి వినండి, ఇంగ్లీష్లో ఉంటాయి మోస్ట్లీ. కొంచెం హిందీ కూడా సార్ వాడతారు, బట్ ఆ హిందీ మనకు అర్థమవుతుంది. ఆ హిందీ ఏంటంటే ఏదో మనకి అర్థం కాని హిందీ కాదు, బట్ అది ప్రిపరేషన్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. ఆ లాంగ్వేజ్ జస్ట్ సింపుల్గా అర్థమవుతుంది. మీ ఇబ్బంది ఏం పడుతుంది, ఒక డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కామెంట్ సెక్షన్, నో ప్రాబ్లం. ఐ విల్ గివ్ ఏ రిప్లై అకార్డింగ్లీ యువర్ క్వెరీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యోజన కానీ కురుక్షేత్ర మ్యాగజైన్స్ డిపెండ్స్ అపాన్ ద లైక్ టాపిక్ అనమాట. ఎగ్జాంపుల్ గుడ్ గవర్నెన్స్ ఉంటుంది, ఓకే, ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్ అని ఉంటుంది. ఇలాంటి మనకి యూనిక్ వస్తాయి సమ్ టైమ్స్. ఓకే, ఇండియా ఎట్ ద రేట్ ఆఫ్ 75 వచ్చినప్పుడు అలా కొన్ని ఎథికల్ వాల్యూస్ ఏం వాడారు, కాన్స్టిట్యూషన్లో ఎథిక్స్ గురించి ఏం మాట్లాడారు. ఇలా ఒక సబ్జెక్ట్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడడం వల్ల మనకేంటంటే మ్యాక్సిమం అన్ని టాపిక్స్కు ఇన్ టైంలో కవర్ అవుతాయి. దట్స్ ఇట్. ఓకే, ఇది ఎథిక్స్ ఇంగ్లీష్ మీడియం సోర్సెస్. ఈ కమ్ టు తెలుగు మీడియం, ఇది పెద్ద టాస్క్ అనమాట. ఓకే, తెలుగు మీడియం వాళ్ళు ఎవ్రీ ఇయర్ రాస్తున్నారు, నేను నాతో పాటు చాలామంది ప్రిపేర్ అవుతున్నారు, కానీ ప్రాపర్ డైరెక్షన్ చాలామందికి లేకపోవడం. ఓకే, ఇంక్లూడింగ్ మీ. నాకు ఇయర్స్ పట్టింది, బట్ మీకు పట్టొద్దు అనేదే నా చిన్న ఇంటెన్షన్, అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. ఓకే, మీరు శ్రద్ధగా చదవండి, ఇంట్రెస్ట్తో చదవండి, ఇష్టంతో చదవండి, ప్యాషన్గా చదవండి, ఆలోచించి చదవండి, కొంచెం మనసు పెట్టి చదవండి, ఓపికతో చదవండి. ఇన్ని క్వాలిటీస్ మనలో ఉండాలి. ఇన్ని ఉన్నప్పుడే ఈ ఎగ్జామ్ ఎవరి వల్ల పాసిబుల్ అవుతుంది. రోణంకి గోపాలకృష్ణ సార్ 10 years పట్టింది ప్రిపరేషన్కి. ఓకే, సార్ ఎంత కన్సిస్టెన్సీగా, సార్ ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు. థింక్ అబౌట్ ఇట్. జస్ట్ ఆలోచించండి, ఆలోచిస్తేనే అర్థమవుతుంది మనకి. ఓకేనా, ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి అర్థమవుతాయి. మనం ఆవేశంలో ఏదైనా అనొచ్చు ఒక వ్యక్తిని, వ్యక్తిగతంగా అభిప్రాయం ఎవరికైనా ఉంటుంది, ఓన్ ఒపీనియన్ ఉంటుంది, మనకి ఎలాగో ఆర్టికల్స్ ఉన్నాయి, అది వేరు. కానీ ఒక వ్యక్తిని మనం అనే ముందు ఒకసారి ఆలోచించాలి, ఇది ఆలోచించా లేదా, ఇలా ఆలోచించట్లే, ఇది నెగిటివా పాజిటివా, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఒక హ్యూమన్గా ఆలోచించండి ఫస్ట్. ఓకే, తెలుగులో లైక్ మనకి న్యూస్ పేపర్ నుంచి కొన్ని థింగ్స్ తీసుకోవచ్చు. అండ్ కరెంట్ అఫైర్ మ్యాగజైన్ లైక్ యోజన మ్యాగజైన్ నుంచి సెప్టెంబర్ 2021 yearలో నైతికతా విలువలను ఒక లైక్ యోజన మ్యాగజైన్ వచ్చింది, అది ఒకసారి ట్రై చేయండి. 2021 నైతికతా విలువలు అనే ఒక టాపిక్ మీద యోజన మ్యాగజైన్ వచ్చింది. ఓకేనా, సో అక్కడ నుంచి తీసుకోవచ్చు. అండ్ అగైన్ రీసెంట్గా ఒక బుక్ కూడా ఉంది, ఇప్పుడు మీద ఒక మేడం రాశారు మనకి. ఆ మేడం బుక్లో కూడా 3 authors రాశారు. ఆథర్స్లో కూడా వన్ ఆఫ్ ద పర్సన్ ఎవరంటే అందరికీ తెలుసు. రీసెంట్గా సార్కి లైక్ ఉదయకృష్ణారెడ్డి సార్కి 350 ర్యాంక్ వచ్చింది కదా, ఆ ర్యాంక్ హోల్డర్ అనమాట. సారే రాశారు ఆ బుక్. వన్ ఆఫ్ ద సార్ కూడా రాశారు, రైటర్ అనమాట. అందులో సార్ యొక్క కమిట్మెంట్ నాకు చాలా ఇష్టం. సార్ కూడా నాకు పర్సనల్గా చాలా రోజులు తెలుసు. సార్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి, చాలా వెరీ హంబుల్ పర్సన్. నాకు సార్ 2019లో పరిచయం. ఓకే, 2019లో సార్ ఫస్ట్ టైమే ఇంటర్వ్యూకి వెళ్ళారు ఆ ఇయర్లో, బట్ గాడ్ గ్రేస్ అవ్వలేదు, బట్ ఇప్పుడు అయింది. సో అంటే మన అర్థం అవ్వాలి ఏంటంటే పేషెన్సీ ఇది మాత్రమే మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెడుతుంది. మిమ్మల్ని మీరు నమ్మండి. ఓకే, అండ్ వర్క్ చేయండి. ఓకే, ఇంకోటి లైక్ డిగ్రీలో రీసెంట్గా ఒక ఫ్రెండ్ చెప్పాడు ఒక బుక్, అది ఆ డిగ్రీలో ఒక బుక్ ఉంటుంది, అది ఒకటి సంథింగ్ నైతికత విలువలని ఒక పుస్తకం ఉంటుంది, చిన్న బుక్ అది. ఒకసారి అది ఎవరైనా కావాలంటే నేను జస్ట్ నాకు దగ్గర బుక్ ఉంది, ఆ ఫోటో పెడతాను, ఒకసారి చూడండి. బేబీ మార్కెట్లో దొరకకపోవచ్చు, ఐ డోంట్ నో, నాకు అంత ఐడియా లేదు, అది నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చాడు, ఐ డోంట్ నో. ఓకేనా, కాబట్టి ఇట్లా ఇన్ని విషయాలు ఒక సమగ్రంగా ఒక ఆర్డర్లో నీట్గా కాన్సిక్వెన్సెస్ తెలుసుకుంటూ ఎలాంటి చిన్న మిస్టేక్స్, సిల్లీ మిస్టేక్స్ చేయకండి. ప్రతిరోజు 9 hours, 8 hours, 6 hours చదివినా సార్ యూపీఎస్సీకి, బట్ కన్సిస్టెన్సీ మాత్రమే కీ. రైట్ ఫోకస్ ఉండాలి, రైట్ మైండ్ సెట్ ఉండాలి, రైట్ డైరెక్షన్ ఉండాలి. మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా మీకంటూ నిరంతరం ఒకళ్ళు గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు మీ పక్కన ఉండాలి. అది మీరు ఫీజు కడతారా, లైక్ వాళ్ళ దగ్గర జాయిన్ అవుతారా, అవన్నీ మీ ఇష్టాలు. అది నేనేం చెప్పను, అది అప్ టు యువర్ విష్. ఎవ్రీ ఇండివిజువల్కి వాళ్ళ ఓన్ ఒపీనియన్ డెసిషన్ ఉంటుంది, మీ ఇష్టం. ఓకే, బట్ ఒకసారి థింక్ చేయండి, ఇది రిస్క్. యూపీఎస్సీ కాదు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటేనే రిస్క్, అందరూ క్లియర్ చేయరు. ఓకే, అది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ అది. ఎందుకంటే 1000 జాబులు ఉంటే 3 లక్షల మంది అప్లై చేస్తారు. ఓకే, అది తెలుసు మీకు, ట్రెండ్స్ చూస్తున్నాను మనం, డిఫరెంట్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి ఎవ్రీ ఇయర్. ఓకే, చిన్న జాబ్కి కూడా లైక్ పిహెచ్డీ వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎంత పెరిగిపోయింది. జస్ట్ యాజ్ ఏ ఆఫీసర్ మనం ఆలోచించండి, క్రియేట్ చేయండి, కొన్ని చేయొచ్చు, మనకు కూడా పాసిబిలిటీ ఉంది. ఓకే,
సో థింక్ అబౌట్ ఇట్. ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్లో చూడండి ఒక సబ్జెక్ట్ని. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లైక్ ఎనీ క్వైరీస్ రిలేటెడ్ ది ఎథిక్స్ ఆర్ ఎనీథింగ్ యూపీఎస్సీ బిగినర్ కానీ లైక్ 2 years అయింది రావట్లేదు అన్న, నాకు ఇది కొంచెం చెప్పండి అన్న అంటే ఐఎమ్ రెడీ. నాకు ఇబ్బంది ఏం లేదు, నేను చెప్తాను, హ్యాపీగా చెప్తాను. నాకున్న నాలెడ్జ్ని, నాకున్న ఎక్స్పీరియన్స్ని మీతో ఆనెస్ట్గా సిన్సియర్గా చెప్తాను. బట్ మీరు పాటించకపోవడం అప్ టు యువర్ విష్. అది మీకు సంబంధించింది, నాకు సంబంధించింది కాదు. ఓకే, బట్ మోస్ట్లీ మీరు ఈ ప్రిపరేషన్లో మీ మీద మీరే డిపెండ్ అవ్వండి. ఎవరి మీద ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎనీథింగ్ డోంట్ ఎక్స్పెక్ట్. ఓకే, అప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఓకేనా, నేనైతే ఇంత మటుకు ఈ ప్రిపరేషన్లో ఎవరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నాకు లక్కీ, బట్ అదృష్టం అయితే ఉంది కాబట్టి నాకు చాలామంది లైక్ ఈ ప్రిపరేషన్లో భాగంగా చాలామంది నాకు ఎన్సీఆర్టీ బుక్స్ ఇచ్చారు, మా సార్ అని, రామాంజనులు సార్ అని. అండ్ ఎథిక్స్ రిలేటెడ్ కొన్ని బుక్స్ ఇచ్చారు. తెలుగు లిటరేచర్గా నాకు విజయలక్ష్మి అక్క అని నాకు 2020లో పరిచయం అయ్యారు అక్క. ఐ డోంట్ నో, నాకు అక్క ఎవరో ర్యాండమ్ పర్సన్ ద్వారా పరిచయం అయ్యారు. అక్క నాకు బుక్స్ ఇచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే నాకంటే ఒక కృతజ్ఞత బాగుంది. ఎవరో ఎప్పుడో చేశారు సహాయం, బట్ సహాయం విషయంలో ఒకటే అండి, మీరు చేస్తే ఎవరికైనా మీరు మర్చిపోండి. ఓకేనా, మీరు ఎవరి వల్లైనా పొందితే వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఓకే, సహాయం ఎవరైనా చేస్తే ఎవరు ఆశించరు. ఓకేనా, కాకపోతే ఇప్పుడు కొంచెం ట్రెండ్ అయింది, లైక్ వాట్సాప్ స్టేటస్లు ఇవన్నీ పెట్టేస్తున్నారు కానీ, బట్ ఎంత హంబుల్గా ఉంటే అంత, ఎంత సింప్లిసిటీగా ఉంటే అంత మంచిది. ఓకే, ఎథిక్స్ అనేది చాలా వే ఆఫ్ లైఫ్ అండి. మీరు ఎంత బాగా చదివితే అంత అర్థమవుతుంది. ఎథిక్స్ మంచిగా అర్థమైతే మీకు మీ ప్రిపరేషన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే GS1, GS2, GS3 లైక్ జనరల్ ఎస్ఏలో చాలా స్కోప్ ఉంటుంది రాయడానికి. ఎథిక్స్లో కూడా స్కోప్ ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ విషయంలో ఎలాంటి నెగ్లెక్ట్ చేయొద్దు ప్లీజ్, దయచేసి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ యాజ్ ఎ బ్రదర్. ఓకేనా, డెఫినెట్గా మీరు ఆప్షనల్ విషయంలో టైం పట్టినా పర్వాలేదు. నాలాంటి సీనియర్స్ కానీ మీకు ఇష్టం ఎవరినైనా కన్సల్ట్ అవ్వాలి, ఇబ్బంది ఏం లేదు. బట్ వాళ్ళు చెప్పే విధానాన్ని మీరు అర్థం చేసుకొని మీరు వర్క్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, వాళ్ళు చూసిన విధానం, వాళ్ళకి ఎగ్జామ్ అర్థమైన విధానం, వీటిని బట్టే చెప్తారు ఎవరైనా. ఓకే, బట్ మీరు కూడా వర్క్ చేయండి. ఎందుకంటే మీ క్లారిటీ ఉండాలి కదా. ఎందుకంటే ఎగ్జామ్కి అప్లై చేసేది మీరు, ప్రాక్టీస్ చేసేది మీరు, ప్రిపేర్ అయ్యేది మీరు, రాసేది మీరు, అల్టిమేట్గా లైక్ ర్యాంక్ కొట్టాల్సింది మీరు. ఓకే, ఈ ప్రాసెస్లో ఐ ఆమ్ విత్ యూ. డోంట్ వరీ అండి, నెగ్లెక్ట్ చేయకండి. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రిపరేషన్ హెల్త్ని ఎలాంటి పరిస్థితులు లైక్ నెగ్లెక్ట్ చేయొద్దు. మీ హెల్త్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎగ్జామ్ మనం మ్యాక్సిమం మన నుంచి ఎఫర్ట్స్ ఇద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ ద సెషన్ అబౌట్ టుడే ఎథిక్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కామెంట్ బాక్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. డెఫినెట్లీ అండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.